ఏపీ రాజధాని ప్రాంతంలో పాల కేంద్రాలు, మిల్క్ వెండర్స్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో జరిపిన దాడుల్లో నాణ్యత లేని పాలు విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. దాడుల్లో 4 మిల్క్ వెండర్స్ వద్ద సబ్స్టాండ్ రిపోర్టు రావడం కలకలం సృష్టించింది. ఇక కల్తీ ఆహార కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ తెలిపారు. 2 జిల్లాల వ్యాప్తంగా తనిఖీలు చేశామని, నాణ్యత పాటించని వారిని జేసీ కోర్టులో హాజరుపరిచినట్లు శ్రీనివాస్ చెప్పారు. ఇక కల్తీకి పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామంటున్న ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్తో ఏపీ బ్యూరో చీఫ్ మౌలాలి ఫేస్ టు ఫేస్. కేంద్రాలపై ఎక్కుపాదం మోపుతున్నారు ఎన్టీఆర్, కృష్ణా ఉమ్మడి జిల్లాల అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్. ఇప్పటికే అనేక ఇటు మిల్క్ వెండర్స్, అలాగే ఇప్పటి వరకు చేసినటువంటి మిల్క్ వెండర్స్ అంటే పాల కేంద్రాలపై 24 షాంపిల్స్ తీసుకుంటూ అందుట్లో 4 సబ్ స్టాండర్డ్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అలాగే ఇప్పుడు వేసవి కాలం కావడంతో ఏదైతే చిల్లీ పౌడర్స్ అంటే కారపొడులు కానీ, అలాగే ఐస్ క్రీమ్స్, ఇతర తినుబండారాలపై కూడా తాము ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తామని చెప్పేసి, ఎవరైతే కల్తీ చేస్తారో వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా చేస్తామంటున్న శ్రీనివాస్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలాంటి అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు ఇప్పటికే పూర్తిగా చూస్తే జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మిల్క్ వెండర్స్పై కూడా పూర్తి స్థాయి నిఘా పెట్టి మీరు షాంపిల్స్ కూడా తీసి పంపించిన పరిస్థితి. షాంపిల్స్ ఏ విధంగా ఉన్నాయి, మీరు ప్రజలకు ఇచ్చే సలహాలు కానీ సూచనలు ఏమంటాయి అని చెప్తారు? మనకి రాజమండ్రిలో జరిగిన పాల కేంద్రంలో జరిగిన ఇన్సిడెంట్ బేస్ చేసుకొని రాష్ట్రం అంతా ఫుడ్ సేఫ్టీ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, డైరెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనకు ఉమ్మడి జిల్లాలో ఈ లూజ్ పాలు ప్యాకెట్స్ ప్యాక్ చేసి అమ్మేవాళ్ళు పాల వెండర్స్ అందరి దగ్గర 24 యాక్ట్ శాంపిల్స్ తీయడం జరిగింది. అట్లానే 50 సర్వైలెన్స్ శాంపిల్ తీయడం జరిగింది. వాటిలో పెస్టిసైడ్ రెసిడ్యూస్ కానీ వీటి కానీ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. అవి ఏమీ లేవు. ఫ్యాట్ వాల్యూ SNF తగ్గినట్టుగా ఒక 6 శాంపిల్స్ ఫెయిల్ అయినాయి. ఫ్యాట్ వాల్యూ మినిమం 5 ఉండాల్సింది 3.9 అట్లా ఉంది. SNF 9.9 ఉండాల్సింది 9 ఉండాల్సింది అవి 8.5 అట్లా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ 2 జిల్లాల్లో మనం శాంపిల్ లిఫ్ట్ చేసిన దాని మీద హార్మ్ఫుల్ ఇలాంటివి ఏం లేవు. ఫ్యాట్ వాల్యూ కొంచెం డౌన్లో ఉంది, SNF కొంచెం డౌన్లో ఉంది. దానివల్ల సబ్స్టాండర్డ్ అని చెప్పి రిపోర్ట్స్ వచ్చినాయి. వాటి మీద వెంటనే జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అట్లానే మీరు చెప్పినట్లు ఎండాకాలం వస్తుంది కాబట్టి ఈ ఐస్ క్రీమ్స్ తయారీ, వాటర్ ప్లాంట్స్ ఇలాంటి వాటి మీద కూడా విజిలెన్స్ పెట్టి ఉంది. వీటి మీద శాంపిల్ లిఫ్ట్ చేసి వాటిని బేస్ చేసుకొని కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. అట్లానే గత ఆగస్టులో ఈ ఉమ్మడి జిల్లాలో ఈ విజయవాడ కేంద్రంగా దరిదాపుల్లో 40 స్పెషల్ రైడ్స్ 40 శాంపిల్స్ లిఫ్ట్ చేయడం జరిగింది. వాటిల్లో 17 అన్సేఫ్ కేసు, క్రిమినల్ కేసెస్ కూడా బుక్ చేస్తున్నాం. అట్లానే 3 సబ్స్టాండర్డ్ కేసులు వచ్చినాయి. ఈ కంప్లైంట్స్ మీద కానీ ఈ నిరంతరం వచ్చే పబ్లిక్ నుంచి గ్రీవియన్స్ని బేస్ చేసుకొని శాంపిల్ లిఫ్ట్ చేసి కేసులు బుక్ చేస్తాం. ఏదైనా కల్తీలు పబ్లిక్ దృష్టికి వస్తే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి తెలియపరిచిన లేదా మాకు తెలియపరిచిన దగ్గర సంబంధిత పోలీస్ స్టేషన్స్ ఇట్లా తెలియపరిచినా కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా ఆఫీస్ అడ్రస్ ఓల్డ్ జనరల్ హాస్పిటల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీస్లో కంప్లైంట్ రాతపూర్వకం కానీ లేకపోతే ఫోన్ చేసి కానీ చెప్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాం. అంటే మిల్క్ వెండర్స్ కానీ ఏదైతే పాల కేంద్రాలు ఉన్నాయో పాల కేంద్రాల వద్ద అపరిశుభ్రత వాతావరణంలోనే పాలు కూడా విక్రయిస్తూ ఉన్నారు. అంటే పాలిథిన్ కవర్స్ కూడా వాడుతున్నారు కదా, దానిపై మీరేమంటారు? మీరు దీనిపై ప్రజలకు ఇచ్చే అవగాహన కానీ సూచనలు కానీ అంటే ఏం చెప్తారు? వాస్తవంగా ఈ పాలు కలెక్ట్ చేసేది ఈ ప్లాస్టిక్ వీటిలో కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్సే ఉపయోగించాలి. మొన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది మొన్న రైడ్ చేసినప్పుడు. అట్లా కాకుండా మీరు అన్నట్టు సత్తు గిన్నెల్లో కానీ వీటిల్లో కానీ పాలు కలెక్ట్ చేయడం కానీ స్టోర్ చేయడం కానీ నేరం. కాబట్టి అట్లా దానికి విరుద్ధంగా ఎవరన్నా స్టోర్ చేసినా పాలిథిన్ కవర్స్లో ప్యాకెట్ అంటే ఇవి ఫుడ్ గ్రేడ్ ఉన్నటువంటి వాటిల్లో చేయొచ్చు, వాటిలో ప్యాక్ చేసి అమ్మవచ్చు. అవేం ప్రొహిబిటెడ్ కాదు. కాకపోతే గేజీ బేస్ వేసుకొని ఆ గేజీ వాటిలోనే ప్యాక్ చేయాలి. కాకపోతే ఏంటంటే వాళ్ళు పక్కాగా ప్యాకింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. తునికిల కొలతల దగ్గర ప్యాకింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అట్లానే ఫుడ్ సేఫ్టీలో కూడా ప్యాక్ చేసి పాలు అమ్ముతున్నట్టుగా లైసెన్స్ కలిగి ఉండాలి. 100 రూపీస్ రిజిస్ట్రేషన్ తీసుకొని పాలు ప్యాక్ చేసి అమ్ముతామంటే కుదరదు. అలాంటి వాళ్ళ మీద కూడా
ఒక 4 మీద కేసులు బుక్ చేయడం జరిగింది. ఇక విగరస్గా ఈ పాల కేంద్రాలు, వాటరు, ఐస్ క్రీము ఏవైతే సెన్సిబుల్ ఇమీడియట్లీ కంటామినేషన్ అయ్యి పబ్లిక్కి అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయో వాటి మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి కేసులు బుక్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియపరుస్తున్నాం. కల్తీ కేంద్రాలపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని ఇటు ఏదైతే అంటే గతంలో చూసుకున్నట్లయితే రాజమండ్రి ఏదైతే పాల ఘటన ఆ దుర్ఘటన తర్వాత ఎప్పటికప్పుడు అంటే 13 ఉమ్మడి జిల్లాలో ఏదైతే 13 ఉమ్మడి జిల్లాలపై కూడా పూర్తి స్థాయిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అయితే మానిటరింగ్ చేస్తూ ఉన్నారు, అంటే పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా తమ దృష్టికి తేవాలని ఏదైతే కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తూ ఉన్నారో వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. అలాగే ఇటు చూసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు ఇటు ఎన్టీఆర్ అలాగే ఇటు కృష్ణా జిల్లా ఉమ్మడి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా చేస్తున్నాము. ఎవరైతే ప్రజలు తమకు సహాయం అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కూడా పబ్లిక్ సమాచారం ఇవ్వాలి, ఇస్తే తాము వెంటనే అక్కడికి వచ్చి తనిఖీ చేస్తాము. కల్తీ చేస్తే ఎవరైతే కల్తీకి పాల్పడతా ఉన్నారో వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటాము. ఇప్పటికే ఏదైతే 24 అంటే పాల వెండర్స్పై కూడా ఇప్పటికే మిల్క్ వెండర్స్పై కూడా 4 సబ్ స్టాండ్ కూడా వచ్చిన నేపథ్యంలోనే వారిపై కూడా జేసీ కోర్టులో పెడతాం, మరి వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్.